గం గణపతయే నమః దుం దుర్గాయై నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీ గురుదేవ దత్త. మారుతి అనుగ్రహం ప్రారంభ. జూలై 1వ తారీఖు 2025 మంగళవారం. నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో పుబ్బా నక్షత్రం మంగళవారం. తిథి షష్ఠి. ఈ రోజున దీపారాధన వెన్నెతో దీపాన్ని వెలిగించాలి. వెన్నె వేయండి, దీపపు కుందిలో వెన్నె వేయాలి. ఇవాళ వెన్నెతో దీపం ఎందుకంటే మనము జన్మ ఎత్తుతాం కదా, ఆ ఎత్తినటువంటి అంటే మనం పుట్టుక ఒక కొన్ని పాపాలు లేదంటే కొన్ని కర్మదోషాలు లేదంటే కొన్ని రుణానుబంధాల చేత జన్మనెత్తుతాం. ఆ కర్మదోషం రుణానుబంధం పాప ప్రక్షాళన అవుతుంది. షష్ఠి ఆషాఢమాసం, అందులో మంగళవారం చాలా పవర్ఫుల్. వెన్నెతో దీపాన్ని 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వెన్నెతో దీపాన్ని వెలిగించండి. అయితే శ్రీ మహావిష్ణు స్వరూపం వెంకటేశ్వర స్వామి కానీ, శ్రీకృష్ణుడు కానీ, లేదంటే లక్ష్మీ నరసింహస్వామి కానీ, రాముడు కానీ, ఇవన్నీ విష్ణు స్వరూపాలు. ఆ విష్ణు స్వరూపం ఎదురుగా దీపం వెలగాలి. దీపపు కాంతిలో శ్రీ మహావిష్ణువుని దర్శించాలి. విష్ణోరరాటమసి విష్ణోః పృష్టమసి విష్ణోశ్చ ప్రేస్థో విష్ణోశ్చౌరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవేత్వా విష్ణురు 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 విష్ణు. సమస్తము ఆయన ఆధీనంలోనే ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ఏ వరము మీరు పొందుతున్నారంటే ఒక ఆనందం పొందుతున్నారు, డబ్బు, కారు, బంగ్లా, పిల్లలు, అందమైన భార్య లేదా మంచి భర్త, ఇలా ప్రతి ఒక్కటి ఆయన ఆధీనంలోనే ఉంటుంది. ఈరోజు దీపంతో ఎంత తృప్తి పడతాడంటే స్వామి వరాన్ని ఇచ్చేస్తాడు. నమ్మండి. ఇవాళ సూర్యాస్తమయంలోపు వెన్నెతో దీపాన్ని వెలిగించండి. ఇక అదృష్టం ఐశ్వర్యం. ఈ రోజున ప్రత్యేకంగా అశ్విని నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి. అందరికీ కాదు, అశ్విని నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పరిహారం చేయండి. మీ పిల్లలు, మీ భర్త, మీరు ఎవరైతే అశ్విని నక్షత్రమో వాళ్ళ గురించి పరిహారం చేయండి. ఏం చేయాలి అశ్విని నక్షత్రం వాళ్ళంటే? సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవాలి, లేదా సుబ్రహ్మణ్య స్వామి గుడికెళ్ళి స్వామికి 3 ప్రదక్షిణాలు చేయాలి. ఎందుకండి ప్రత్యేకంగా అశ్విని నక్షత్రానికే చెప్తున్నానంటే ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించి విపరీతంగా దోషాలు ఉన్నప్పుడే డబ్బు రాదు. అందుకే ఈ నెలలో ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించిన పరిహారం చెప్తున్నాను. మీ నక్షత్రము వస్తుంది, అందరి నక్షత్రాలు వస్తాయి. తప్పకుండా అశ్విని నక్షత్రం వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేయాలి వాళ్ళ, లేదంటే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. మీ పిల్లలదో మీ భర్తదో ఎవరిదైతే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు చదువుకోమని చెప్పండి. దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే వెళ్ళమని. నిజంగా ఈ నెలంతా చాలా 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 మీకు యోగం కలుగుతుంది, అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక కార్యసిద్ధి మంత్రం. ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం ధ్రువీకరణాయ నమః. ఓం శ్రీం ధ్రువీకరణాయ నమః. ఓం శ్రీం ధ్రువీకరణాయ నమః. ఈ మంత్రం 10 సార్లు రాసి 108 మార్లు జపిస్తే ఉద్యోగం లేనటువంటి వాళ్ళకు ఉద్యోగం లభిస్తుంది. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. అయితే ఒక చిన్న మాట, ప్రతిరోజు ఈ కార్యక్రమంలో చెప్పే పరిహారాలు చేస్తున్నారు. దీపారాధన, నక్షత్ర సంబంధితమైన పరిహారాలు, అదృష్టం ఐశ్వర్యానికి సంబంధించిన పరిహారాలు, కార్యసిద్ధి మంత్రం చదవడం, ఇలా ఎన్నో చేస్తున్నాం. ఇవన్నీ కూడా సామూహికంగా అందరూ చేసుకునే పరిహారాలు నేను చెప్పడం జరుగుతుంది. అయితే ధనయోగం, గృహయోగం, వ్యాపార యోగం, ముఖ్యంగా పిల్లలు చదువుకోవాలి, చదువు పూర్తి కావాలి, చదువుకోవాలి, లేదా చదువు పూర్తయిన వాళ్ళకు మంచి ఉద్యోగం రావాలి, లేదు వివాహం అవ్వాలి, లేదు విదేశాలకు వెళ్ళాలి, మంచి సంబంధం వచ్చి వివాహం అవ్వాలి, పిల్లలు మేము చెప్పిన మాట వినాలి, ముఖ్యంగా మొండితనం పోవాలి, ఎదురు మాట్లాడకూడదు, ఇలా చాలా చాలా సమస్యలతో రోజు సతమతం అవుతాం. ఆరోగ్య సమస్యలతో, ఆస్తి సమస్యలు, ఏదైనా స్థలం అమ్ముడు పోవట్లేదని, లేదంటే అప్పులు తీరాలని, ఇలా చాలా సమస్యలు. నేను ఒక్కటే చెప్తున్నాను, జూలై నెలలో
మీరు గురువు మారారు. ఈ జూలై నెలలో మీరు ఒకసారి వచ్చి నన్ను కలవాలి. ఎందుకు ఇది నేను చెప్పడం పదే పదే అంటే, మీరు వచ్చి కలవడం కానీ, మీ పిల్లలు వచ్చి కలవడం కానీ, లేదా మీ పిల్లల గురించి మీరు వచ్చిన వాళ్ళ వేలి ముద్రలతో, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్నైనా సరే మనిషికి మనిషి కళ్ళు కానీ నుదుటు కానీ ఏవైనా మ్యాచ్ అవ్వచ్చు, కానీ ఈ వేలి ముద్రలు మ్యాచ్ అవ్వవు. కోట్ల మంది ఉన్న దగ్గర ఎవరిది మ్యాచ్ అవ్వదు ఒకరిదొకరికి. ఎందుకంటే నాడి అన్నది తలరాత, మన యొక్క కర్మ దోషమంతా కూడా ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. నీకు ఏది చేస్తే మంచిది, నీకేం చేస్తే పెళ్ళవుతుంది, నీకేం చేస్తే ఇల్లు కట్టుకుంటావు, నీకేం చేస్తే నీ కష్టాలు పోతాయి అన్నది తెలుస్తుంది. అందుకే ఈ గురువు మారారు, మిథున రాశిలోకి గురువు ప్రవేశించాడు. ఈ సమయంలో జాతకం చూసి సరైన పరిహారం చేసుకుంటే మీకే మంచిది. నేను రమ్మని చెప్పగలుగుతాను తప్ప మిమ్మల్ని తీసుకొని నా దగ్గర కూర్చోబెట్టుకోలేను. మీరు నిర్ణయం తీసుకోండి, తప్పకుండా వచ్చి కలవండి. నా వాళ్ళు నేను చెప్పింది చేస్తున్నారు అనేటటువంటి భావంతో చెప్తున్నాను తప్ప వేరే వాళ్ళు అయితే అసలు నేను చెప్పను. మీరందరూ సంపూర్ణ గురువు దత్తాత్రేయుడు అనుగ్రహంతో ఉండాలి. దత్తార్పణమస్తు.